చికెన్ టిక్కా టైపు టేస్ట్ వస్తుందన్నమాట. చాలా చాలా రుచిగా కూడా ఉంటాయన్నమాట. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ బ్రెస్ట్ తోటి మనం ఈజీగా చికెన్ టిక్కా టైపు టేస్ట్ వస్తుందన్నమాట, నేను చేసే స్టైల్లో చేస్తే. సో అది ఎలాగో ఏంటనేది రెసిపీ చూద్దామండి. మా ఇంట్లో ఏంటంటే సంజన డైట్లో అది ఉంటుందన్నమాట, ఎప్పుడు చికెన్ బ్రెస్ట్ తీసుకోవాలి. సో దానికి అకార్డింగ్ ఎప్పుడు చేసి పెడుతుంటా. ఈ ఒక్క స్టైలే కాదండి, ఇంకా కూడా మనము గ్రీన్ చికెన్ చేసుకోవచ్చు, ఇట్లా డిఫరెంట్గా చేసుకోవచ్చు. మీకు ఆ టైప్ రెసిపీలు కావాలన్నా కూడా అడగండి, మళ్ళీ నెక్స్ట్ టైం చూపిస్తాను. సో ఇవాళ నేను టిక్కా మసాలా టైప్లో ఉంటుందన్నమాట టేస్ట్. సో అది ఎలాగో ఏంటనేది చూద్దాం. చికెన్లో అన్ని పార్ట్స్ కంటే కూడా బ్రెస్ట్లో ఫ్యాట్ తక్కువ, ప్రోటీన్ ఎక్కువ ఉంటుందంట. అందుకని యూజువల్గా స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకైనా, లేదు అంటే డైట్ చేసే వాళ్ళకైనా కూడా ఎక్కువ చికెన్ బ్రెస్ట్ అనేది సజెస్ట్ చేస్తారు. ముందు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం ఇదిగోండి కొద్దిగా ఉప్పు, కేజీ తీసుకున్నాను నేను ఇక్కడ చికెన్ బ్రెస్ట్ కేజీ, దాన్ని చెప్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం, 1½ టేబుల్ స్పూను ధనియాల పొడి, గరం మసాలా కొద్దిగా కొంచెం వేస్తున్నానండి, స్పైసీ ఎక్కువ లేకుండా, గొంతులో మండొద్దు లేకపోతే. ఇది కసూరి మేతి అండి, దీన్ని కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, ప్లస్ మంచిది కూడా. ఒక 2 స్పూన్లు నిమ్మకాయ రసం, అంటే ఒక పెద్ద నిమ్మకాయ అంత అనుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, ఒక 2 స్పూన్లు ఆయిల్ అండి. ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకుని ముందు రెడీగా పెట్టుకోవాలి. చికెన్ క్లీన్ చేసుకుని ముందే ఇది చేసి పెట్టుకోవాలి. మిక్స్ చేయట్లేదు ఇప్పుడు, రీజన్ ఉందండి. మళ్ళీ ఇన్నిసార్లు అందులో చేయబెట్టుకోకుండా మనం ఒకటేసారి పని చేసుకోవచ్చు. ఈ స్టెప్ చేసుకున్నాక అప్పుడు చికెన్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. ఇది మనకి చికెన్ బ్రెస్ట్ నేను కట్ చేయించుకోకుండా ఇలాగే తెస్తానండి. ఒకవేళ పీసెస్ లాగా వండాలన్నా కూడా కట్ చేయించును, అక్కడ ప్లాస్టిక్ బోర్డు మీద కట్ చేస్తారనమాట, అందుకని చెప్పి నేను కట్ చేయించడండి. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం ఇలా పొడవుగా ఘాట్లు పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇట్లా కింద వైపుని కట్ అవ్వకూడదు, జస్ట్ మనం ఇలా పొడవుగా ఘాట్లు పెట్టేసుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ స్టెప్పు ఒక సైడ్ కట్ చేసుకుంటే సరిపోద్దండి. అట్లా ఇవ్వండి, ఇలా పెద్ద ముక్కలు ఉన్నాయి కదా, సో దానికి మనం ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి అన్నిటికీ కూడా. దానికి సైడ్ ఇలాంటి ముక్క వస్తుంది, దీనికి ఏం అవసరం లేదండి, ఇది పల్చగా ఉంటుంది కనుక దీనికి ఏం అవసరం లేదు. ఇది అలా తీసేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోద్ది. మందంగా ఉన్న దగ్గర మట్టుకి మనం చక్కగా ఇట్లా ఘాట్లు పెట్టేసుకోవాలి. బోర్డు మీద పెట్టి కట్ చేసుకోండి. ఒక్కోసారి ఇలా అలవాటు లేకపోతే చేతికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది చాకు. ఓకే, ఇట్లా చేసుకోవాలన్నమాట. చికెన్ అన్నిటికీ ఘాట్లు పెట్టిన తర్వాత మనం ఈ బౌల్లో వేసుకున్న పదార్థాలన్నిటిని చక్కగా మంచిగా కలిపేసుకుని చక్కగా మసాలా అంతా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మీరు ఇందులో పెరుగు ఇట్లా ఏం వేయాల్సిన పని లేదండి, ఇలా మంచిగా థిక్ పేస్ట్ వస్తుంది. ఒకవేళ ఇంకా క్రీమీ టెక్స్చర్ రావాలి అనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇది నాకు ఆయిల్ లిమిటేషన్ ఉంది కనుక నేను కొంచెం తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ అంతటిని ఒక పక్కకు పెట్టేసుకుని, ఇన్ని పాత్రలు చేయాల్సిన పని ఉండదండి ఇలా చేసుకుంటే. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు చక్కగా ఒక్కొక్క పీసు తీసుకుని కాస్త ప్రేమతోటి, కాస్త సుతారంగా, సున్నితంగా ఇలా మంచిగా అన్ని ముక్కలకి కాసేపు మసాజ్ చేసేసి దీన్ని ఒక్కొక్క ముక్కని మంచిగా ఇలా ఈ మసాలాతోటి మసాజ్ చేయాలన్నమాట. ప్రతి ముక్కని కాస్తంత ఈ మసాలా కొద్దిగా తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న గాళ్ళల్లోకి పైన కింద అంతా మంచిగా మసాలా పట్టేలాగా చక్కగా చేసుకోవాలండి. ఇలా ప్రతి ముక్కని కూడా మనం అదే పద్ధతిలో చేసుకోవాలన్నమాట. ఇలా చేసేసుకుని చక్కగా మూత పెట్టేసి ఒక అరగంట సేపు అన్న మినిమం
ఒకవేళ మీరు ఈ ప్రాసెస్ నైట్ చేసి పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మార్నింగ్ చేసుకున్నా బాగుంటుంది. లేదు మార్నింగ్ ఫస్ట్ స్టెప్గా ఇది చేసేసుకుని మిగిలిన వంట అంతా చేసుకునే లోపల అట్లా కూడా బాగుంటుంది. ఇంకా అది మీ చాయిస్, మీ వీలుని బట్టి. కనీసం ఒక అరగంట అయితే మాత్రం ఉంచాలి. ఇలా ఒక అరగంట సేపు అలా నానిన తర్వాత అండి ఏదైనా ఒక మందపాటి ప్యాన్ పెట్టుకుని దానిలోకి చక్కగా ఈ ముక్కలు కొంచెం జస్ట్ నూనె అలా గ్రీజ్ చేసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇది ఊరికే మగ్గిపోతుంది, మనకి బ్రెస్ట్ పార్ట్ కనుక ఊరికే మగ్గిపోతుంది. ఒక పెద్ద ముక్క అంటే మనం తీసుకున్న పాత్రను బట్టండి. ఇంకా పక్కన అలా చిన్నవి పెట్టుకుని మూత పెట్టేసుకొని చక్కగా రెండు వైపులా తిప్పుకుంటూ మనం వీటిల్ని ఫ్రై చేసుకోవాలండి. సిమ్లోనే పెట్టుకోవాలి. ఇదిగోండి చూసారా, అన్నీ కూడా భలే మంచి కలర్ వచ్చింది. అలాగే సాఫ్ట్గా కుక్ అయిపోతాయండి. చాలా చాలా రుచిగా కూడా ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం ఇలా చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. ఒక వారం రోజులు ఉన్నా ఇబ్బంది ఉండదు. పైర్లో పెట్టేసుకుంటే మంచిగానే ఉంటాయి. మనం ఏదైనా సలాడ్ చేసుకున్నా కూడా ఇది చాప్ చేసి సలాడ్లో కూడా వేసుకోవచ్చు ప్రోటీన్ కోసం. లేదు అంటే మీరు రోటీలోకి ఇట్లా రోల్స్ చేసుకుంటే పిల్లల కోసం అయితే కనుక కొంచెం క్యాబేజీ ఇలాంటివి సన్నగా తరిగేసి క్యాప్సికమ్, క్యాబేజీ అలాగే ఈ చికెన్ కూడా సన్నగా చాప్ చేసేస్తే భలే వస్తుంది. ఒకవేళ అలా కూడా కావాలంటే అడగండి, ఎప్పుడైనా చేసి చూపిస్తా షార్ట్స్లో. ఇప్పుడైతే అలా చేసుకోవచ్చండి. దాంట్లోనే కొంచెం పెప్పరు, నిమ్మరసం కొంచెం పిండేసి మధ్యలో స్టఫ్గా పెట్టేసుకుని రోటీ ఇచ్చేయచ్చు పిల్లలకి. మంచిగా తినేస్తారు హ్యాపీగా అటు ఇటు తిరుగుతా. సో మల్టీపర్పస్గా వాడుకోవచ్చండి ఇలా చేసి పెట్టుకుంటే. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.